సో ఫైనల్‌గా ఉగాది పండుగ ఎందుకు చేసుకోవాలి? ఉగాది పండుగలో ఉండే స్పెషల్ ఏంటి? పచ్చడికి ఉండే స్పెషాలిటీ ఏంటి? ఏలా షడ్‌రుచుల సమ్మేళనము మన జీవితంలో ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం. కొన్ని రాసులు బాగున్నాయి, కొన్ని రాసులు బాగాలేవు. మంచి, చెడు, సుఖము, కష్టము, ఏడుపు, నవ్వు అన్నీ ఉంటాయని షడ్‌రుచుల సమ్మేళనం. కారము, ఉప్పు, తీపి, పులుపు, వగరు, చేదు అన్నీ కలిస్తే షడ్‌రుచుల సమ్మేళనం ఉగాది పచ్చడి. సో, ఉగాది అంటే జీవితం అంటే ఇలా ఉంటుంది అని ఇండైరెక్ట్‌గా, సింబాలిక్‌గా చెప్పారు. చెప్పడాన్ని హ్మ్. ఉగాది అంటాము. సో, మనకున్నటువంటి 60 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము ఉగాది అంటే యుగాది. సో, హ్మ్. ఒక సంవత్సరం కొత్త సంవత్సరం బాగుండాలి అని చేసుకునేటువంటి పూజ, తినే పచ్చడి మనకు మన జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తినిస్తుంది అనేటువంటి ఉద్దేశ్యాన్ని తెలియజేయడమే ఉగాది యొక్క సాంప్రదాయము. ఆ రోజు మనకు గ్రహాలు మార్పు అనేటువంటిది, పంచాంగ శ్రవణం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. ఆ సంవత్సరం అంతా ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం ఉగాది యొక్క లక్షణం. సో, ఈ సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఖచ్చితంగా అందరికీ కూడా మంచి ఫలితాలు ఇవ్వాలి. చెడుగా ఉన్నా సరే మంచి ఫలితాలనిచ్చి మీరందరూ అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగభాగ్యాలతో జీవితాన్ని, సంవత్సరాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వేణుస్వామి.